ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. రోహిణి నిజం తెలుసుకున్న ప్రభావతి అసలు రోహిణిని ఏం చేసిందో వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తాడు, దండలు పట్టుకొని మంచి డాన్స్ చేసుకుంటూ వస్తాడు అనమాట. రాగానే బాలు చూస్తాడు. చూడగానే షాక్ అయిపోతాడు. బాలు మీద షాక్ అయిపోయి ఇతనే రా పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ మాణిక్యం అంటారంటే వాళ్ళ అత్తయ్య అంటది, అవును మటన్ కొట్టు మాణిక్యం అంటారంట, మటన్ చాలా బాగా లేతగా ఇస్తారంట. అంటే వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు అనమాట. అయిపోయి తలుచుకుంటారు అనమాట. రోహిణి చెప్పిన మాటలు, మలేషియా నుంచి వచ్చి కార్లు ఎందుకు రాలేరు బావుగారు అంటే, లేదు మేము నడుచుకుంటూ వస్తామని అదంతా ఊహించుకుంటారు అనమాట. ఊహించుకొని రా మామ మేకమామ, నువ్వు మలేషియా నుంచి అస్థికల్ వరకు, ఇప్పుడు మటన్ కొట్టు మాణిక్యం వరకు నీ అసలు రూపం తెలిసిపోయింది మామ అని మన బాలు అంటాడు అనమాట. అనేసి ఏంట్రా ఏమేమో మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు అతన్ని మంచిగా మెచ్చుకుంటున్నాడు అని మైనా అంటుంది అనమాట. అంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ బోర్లో నిలబట్టే అవకాశం వచ్చింది, పదా మా ఇంటికి అని అంటాడు అనమాట. తర్వాత ఏం చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు అంటే, ఇక మీ కోడలు ఇంకా రాలేదు చూడు, నాకు కాఫీ తాగాలని లేదు అని అంటే, మీ రోహిణితో పెట్టించుకోవచ్చు కదా అంటే, రోహిణికి కాలు కింద అయితే పనికిరాదు, తను అసలు శృతి కన్నా గొప్పది తెలుసా రోహిణి అని ఇట్లా మంచిగా అనుకుంటుంది అనమాట. అప్పుడే మన బాలు కోపం వస్తే బాలు వస్తాడనమాట. ఏంటి ఎక్కడికి వెళ్ళావు నాకు కాఫీ పెట్టకుండా అని అంటే, నీ మలేషియా కోడలు ఉంది కదా తనతో పెట్టించుకోవచ్చు కదా అని అంటుంది అనమాట. అంటే పెళ్ళి మంచి జరిగిందారా అని అంటే, మంచి జరిగింది నాన్న అని అంటుంది అనమాట. అంటే మీకు ఒక చెప్పాలని నేను అనుకుంటున్నాను అని అంటే, ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, అందరు ఇంట్లోనే ఉన్నారని అంటే అందరినీ పిలుస్తారనమాట. అందరినీ పిలవగానే తర్వాత అసలు మీనా అమ్మ దగ్గర ఒక బాటిల్ పెట్టు, అలాగే అంబులెన్స్కి రెడీ చేయాలని అనమాట. ఏమైందిరా ఎందుకలా మాట్లాడుతున్నాను అంటారు. కిందికి వస్తాడనమాట. ఏంట్రా ఎందుకు పిలిచినావు, పెళ్ళిళ్ళు అలసిపోయి నేను వచ్చి పనుకుంటే నేను ఎందుకు పిలుస్తున్నావు అని అంటే, ఏం పని చేసావని అలసిపోయారా నువ్వు అని అంటారనమాట. ఏం తెచ్చావురా, లక్షలు తెచ్చావు కోట్లు తెచ్చావా అని అంటాడనమాట. రోహిణి అంటది, ఏం తెచ్చాలే పూలు అమ్ముకునే బిడ్డ ఈమె అని అంటది అనమాట. అంటే నువ్వు మా అమ్మని ఎందుకు లాగుతున్నావు, మా అమ్మని ఇలా లాగేవనుకో, మా అమ్మ ఒకరోజు ఇలానే ఒక ఆమె ఇలానే ఇన్సల్ట్ చేస్తే చీపురు కట్ట దిగిరేసి కొట్టింది, ఇప్పుడు నిన్ను గిట్ట కొట్టమని చెప్తావా అని అంటది అనమాట. నోరు మూసుకుంటుంది అనమాట. మళ్ళీ శృతి అడుగుతుంది, ఏంటి ఎందుకు పిలిచారని అంటే, ఏం లేదు ఈమెకు రోహిణికి ఏమన్నా సన్మానం చేయడానికే పిలిచారంటే, శృతి అని అరుస్తుంది అనమాట. నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నీకు అరిసే అర్హత లేదు, నువ్వు నోరు మూతపడే రోజు వచ్చింది నీకు అని అంటది అనమాట. ఇద్దరికి పెచ్చి పట్టినట్లున్నది, అందుకే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటే, ఎవరు చూయించుకోవాలో కాసేపట్లో తెలిసిపోతారులే, ముగ్గురు కోసం అని ఆల్రెడీ అంబులెన్స్ బుక్ చేశాను వస్తుందిలే అంటే, ఎవరా ముగ్గురు అంటే విచ్చేయండవు అని అతన్ని పిలుస్తాడనమాట. లోపలికి వస్తాను అనమాట. లోపలికి రాగానే ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఏంటన్నయ్య గారు మీ ముఖంలో చాలా కళగా మారిపోయారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అనమాట. అయితే ఉన్నాడు, ఇప్పుడే ఫ్లైట్లో నుంచి మలేషియా నుంచి ఇప్పుడే వచ్చాడని బాలు ఎటకారంగా మాట్లాడతాను అనమాట. పైసలు ఆస్తులని మనకు వచ్చేసాయా, మీ ముఖం వెలుగుతుందేంటి అని అంటది అనమాట. వచ్చాయి, ఫ్లైట్లో పట్టక ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తున్నారంట అని అంటది అనమాట. అయితే రోహిణి, మీరెందుకు వచ్చారు మామయ్య గారు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎందుకు అవసరమా, మాకు పైసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీరు ఏ హోటల్లో దిగారో ఆ హోటల్కి వెళ్ళిపోండి అని రోహిణి అంటదన్నమాట. అయితే సరే అని ఇట్లా వెళ్ళిపోతుంటే, మీరు వెళ్ళారనుకో నీ కాళ్ళ ఇరగొట్టి నీతోటి సూప్ చేపిస్తాను అని అంటది. అక్కడ అందరు షాక్ అయిపోతారనమాట. ఏం చెప్తున్నావురా అంటే, ఏం లేదు మా అమ్మాయింది అసలు అంటే, ఏం లేదు నాన్న, సుందరి ఉంది కదా, సుందరి వాళ్ళ ఆయన వాళ్ళ మేనమామ అవుతారు అని అంటే, ఓ మలేషియా మేనమామ ఇతనికిట మేనమామనా అని అంటే, అరే అమ్మ నువ్వు ఇంకా మలేషియా నుంచి అసలు తెలుకోలేవా, బ్రహ్మ నుంచి ఇక్కడ రా ఫస్ట్ అని అంటారనమాట. అనగానే, ఏం లేదు నాన్న, ఇతను వాళ్ళ మేనమామ, అలాగే మటన్ కొట్టు మాణిక్యం ఇతను ఏమి మలేషియాలో లేడు, ఆమె అబద్ధాలు చెప్పింది అని అంటదనమాట. అంటే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు బాలు అని అంటదనమాట. అంటే ఎవరు అబద్ధాలు చెప్తుండో కాసేపట్లో తెలుస్తుంది, ఫ్రాడ్ పార్లర్ అమ్మ అని అంటదనమాట. అనగానే ఏం మాట్లాడుతున్నారా అని అంటదనమాట. అంటే నేను చెప్పేది వినండి, అసలు ఇతను మలేషియాకే వెళ్ళలేడు, అసలు మలేషియా అంటేనే ఇతనికి తెలియదు, ఇతను ఉండేది ఇక్కడ రాజమండ్రిలోనే ఒక మటన్ కొట్టు షాప్ ఉన్నది, అతను అక్కడనే ఫేమస్ ఉన్నాడు. నేను ఎప్పటి నుంచో చెప్పాను, ఇతని మీద నాకు డౌట్ వచ్చిందని నేను మటన్ కొట్టు మాణిక్యం అనే చెప్పాను, కానీ మీరెవ్వరు నన్ను నమ్మలేదు అని బాలు అంటాడు అనమాట.
చెప్పగానే అందరు షాక్ అయిపోతాడు అనమాట. మన మనోజ్ ఫుల్ షాక్ అయిపోయి వాటర్ తాగేస్తాడు. తర్వాత అలాగే ప్రభావతి అలానే నిలిపోతాడు. అసలు ఏమైంది, కొత్త స్టోరీ అని శృతి అడుగుతామంట. కొత్త స్టోరీ కాదు, ఇదే అసలైన స్టోరీ. అసలు ఈమెకి ఏ ఆస్తి లేదు, ఏం లేదు అని అంటది అనమాట. మంచిగా పూలు అమ్ముకునే కూతున్నని నన్ను పక్కన పెట్టేసి ఒక ఫ్రాడ్ దాన్ని, ఒక మోసగత్తని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపోయి చూస్తున్నావా అని అంటది అనమాట. నాకు షాకింగ్గా ఉంది, అసలు ఏం జరుగుతుందని అతనికి నిజం చెప్పండి అంటే, అవును నిజంగా నేను మటన్ కొట్టు మాణిక్యానే, నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది అని చెప్తాను అనమాట. అతను చెప్పగానే నాకు ఇక్కడ షాప్ ఉందని, నేను నాకేం మలేషియాకి వెళ్ళలేను, ఏం వెళ్ళలేను, మళ్ళీ అస్థికలు తీసుకొచ్చారు కదా అంటే, అదేం లేదు మా మేక తలకాయని కాల్ చేసి ఆ అస్థికలు, ఆ బూడిదని అస్థికల్లాగా మీకు మార్చి అబద్ధం చెప్పాను, మీకు మోసం చేశాను అని అంటే అనమాట. అనగానే ఇదంతా మోసం చేయించింది నాతోటి రోహిణి అని అంటే అనమాట. ఎందుకు ఇదంతా చేశారు అని అంటే ఇతను చెప్తాడనమాట, జరిగిందంతా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను నా మేకలను నేను కొట్టుకుంటా, నాది నేను నా జీవితం సాగించేటాన్ని, కానీ దివ్య వచ్చి నాకు ఒక బాహుబలి రేంజ్లో నాకు నాటకాలు చేసావా, నీకు బాహుబలి దాంట్లో అవకాశం వస్తుందని చెప్తే, నేను కెమెరా లేకుండా నటించాలంటే మలేషియా మామలాగా నేను నటించాను, నటించమని చెప్పింది ఈ రోహిణే. అలాగే నాకు మలేషియా నుంచి ఫోన్ చేయించింది తినే, వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడని చెప్పించింది రోహిణే. తర్వాత నాకు అస్థికలు గిట్ట తీసుకురమ్మని చెప్పింది రోహిణి, అన్నీ చేసింది రోహిణి అని అంటదన్నమాట. అన్న తర్వాత మీనా అంటది అనమాట, నేనేనాడు అబద్ధాలు చెప్పలేను, నువ్వు అన్నావు కదా నీ ఫ్యామిలీ తోటి తన ఫ్యామిలీతో ఎందుకు పోలుస్తున్నావని. అవునత్తయ్య, నా ఫ్యామిలీ తనకన్నా మంచిదే, మేము ఎప్పుడు ఒకరిని మోసం చేయలేము, ఒకరిని చంపుకోలేము, మేము ఎప్పుడు లేని చూయించుకున్నాం తప్ప అని అంటదన్నమాట. తర్వాత మనోజ్కి కోపం వచ్చి అతను దండాలు కొట్టేసి, ఇంత మోసం చేస్తావా, ఇంత ఫ్రాడ్ చేస్తావా నువ్వు అంటే, నీ పెళ్ళాన్ని చేసింది మెల్ల ఏమంటారు, ప్లీజ్ నేను చేసిన తప్పుకి నా అల్లుడిని ఏం చేయకండి, వాళ్ళ కాపురం ఇప్పుడే కదా పెళ్ళయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, నా వల్ల వాళ్ళని ఏమనకండి అంటే, మేము ఏం చెప్పంలే వాళ్ళకి ఏమనమేమో అని అంటదన్నమాట. అన్న తర్వాత రోహిణికి చెప్తాడనమాట, ఇప్పటికన్నా నువ్వు అబద్ధం ఎప్పటికన్నా బయటపడుతుంది, ఇప్పటికన్నా నువ్వు మారి కొంచెం మంచిగా ఉండు వాళ్ళతోటి, ఏ అబద్ధాలు చెప్పకుండా అని అంటాడనమాట. అనేసి వెళ్ళిపోతా, నాన్న వెళ్ళిపోతుండని మనోజ్ అంటాడనమాట. వెళ్ళిపోను లేరా, వదిలేసే, బుట్ట వెళ్ళిపోయింది, పాము ఇక్కడే ఉంది కదరా, పాముతో మాట్లాడాను అనమాట. అన్న తర్వాత నన్ను ఎంత చులకన చేసి మాట్లాడారు అత్తయ్య అని మన మీనా అంటదనమాట. నువ్వు తిన్నతోటి పోల్చుకోకని చెప్తావా, నువ్వు చూసావు కదా ఏమైందో నీకు, ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నావు కదా అని అంటదన్నమాట. తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి, ఏం చేసామమ్మా, నేను ఒక బిడ్డలాగా చూసుకున్నాం, ఎంత మంచిగా చూసుకుంటే ఇంత మోసం చేస్తావా నువ్వు, ఎందుకు అబద్ధాలు చెప్పావమ్మా అని వాళ్ళ నాన్న కొంచెం చెప్తాడనమాట. వాళ్ళ మామయ్య కొంచెం అంటాడు. అన్న తర్వాత మన శృతి మీద ఇంత మోసం చేస్తావా, కోటీశ్వరాలు అని చెప్పి ఇంత మోసం చేస్తావని వాళ్ళకిట చాలా షాక్గా చూస్తాడనమాట. చాలా బాధపడతాడనమాట. ఏమంటాడంటే, ఎంతోమంది నన్ను మోసం చేశారా, అంతమంది నన్ను ఫ్రాడ్ చేశాడు, కానీ నేను మాత్రం ఇంట్లోనే ఇంత పెద్ద ఫ్రాడ్గా మోసపోయానని నేను ఇంతగా అనుకోలేను అని బాధపడుతూ ఉంటాడనమాట. అనుకుంటుంటే, నేనేం మోసం చేశాను, నేనేం మోసం చేయలేను, ఏమన్నా ఇల్లు అమ్ముకున్నానా, పైసలు దోషణం చేశానా, ఏం చేశాను అని అంటదన్నమాట. అనగానే వాళ్ళ అత్తయ్యకి ఫుల్ కోపం వచ్చి, ఇంత మోసం చేస్తావా నన్ను అని ఫుల్ కొడుతుంది అనమాట. కొట్టి గొంతు పట్టుకోనికే పోతుంది. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.